నెక్స్ట్. దొంగ గంగరాజు అడవిలో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా సడన్గా ఓ తాసుపం వచ్చేద్దండి. చేతికర్రతో లొంగు చుట్టూ అవతలేసిరేస్తాడు. అది పాము అనుకుంటున్నాడా పురుకు వస్తాడనుకుంటున్నాడా? ఆయన అంత పెద్ద దొంగతనం చేసినోడు ఏ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కుని అందులో హాయిగా బతకకుండా అడవుల్లో అనుమానాస్పదంగా ఏం చేస్తున్నాడు? కనకరాజుని పట్టుకోవడానికి తిరుగుతున్నాడు. అదేంటయ్యా, ఇందాక కనకరాజా గంగరాజుని పట్టుకోవడానికి 2D గ్రాఫిక్స్లో గుర్రమెక్కెళ్ళాను. అదే ట్విస్ట్ తర్వాత రివీల్ అవుతుంది. హీరోనే తలుచుకుంటూ పాపం నన్ను హీరోయిన్కి నిద్ర పట్టదండి. పక్కనే ప్రశాంతంగా పడుకున్న ఒక అమ్మాయిని నిద్రలేపేసి హీరోకి నాకు మధ్యలో ఏదో ఉన్నట్టుంది, కావాలంటే ఇటలీలో చర్చి గంటలు మోగుతున్నాయి ఏనంటదండి. ఇటలీలో గంటలు ఇండియాలో వినిపించినాయా? పాసిబుల్లేనా? ఐ డోంట్ నో. అయితే ఓకే. అప్పుడు ఆ అమ్మాయి రేపు హీరో చర్చికి వస్తే కనుక మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని చెప్పి నమ్మేస్తానంటదండి. తను రాకపోతే హీరోయిన్కి మాట వచ్చేద్దని చెప్పేసి హీరో వచ్చేస్తాడండి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మంచి రొమాంటిక్ సాంగ్ అండి. పడాలంటావా? పడకపోతే నాకు మాట వచ్చేద్ది. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను పురమాయించారు. వాళ్ళ సంగతి సరే, కానీ మన హీరో డేట్లు ఏం పర్లేదు, ఏతో మేనేజ్ చేస్తారు. అయితే ఓకే.